వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రజలకు ముఖ్య గమనిక స్పష్టీకరణ. గత 15వ తేదీన సోమార్పేట గ్రామంలో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదాన్ని రాజకీయంగా మలిచి కురుమ సాయిబాబా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేయడం జరుగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిపై ట్రాక్టర్తో దాడి జరిగిందని, ప్రమాదం ఎవరికి జరిగిందో కూడా తెలియకుండా ప్రతిపక్ష పార్టీలు కావాలని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అనుకోకుండా జరిగిన ప్రమాదానికి నాకు సంబంధం ఉందని, నేనే చేయించానని, ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసత్య ప్రచారం చేయటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఘటనకు కురుమ సాయిబాబా కారణం అని ప్రచారం చేయటం పూర్తిగా అబద్ధం, బూటకం, రాజకీయ కక్షతో చేసిన నాటకం మాత్రమే. ఈ ప్రమాదం పూర్తిగా అనుకోకుండా జరిగిన సంఘటన. సంబంధిత బాధితులకు పోలీసులు ఇప్పటికే చట్ట ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ విషయం తెలిసిన కూడా సంబంధం లేని వ్యక్తులకు, మహిళలను కూడా కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నించడం ఎంతటి దురుద్దేశమో ప్రజలు గమనించాలి. గాయపడిన వారికి కూడా మా పార్టీ ఓటేసిన వారే ఉన్నారు. అలాంటి వారిపై మేమెందుకు అన్యాయం చేస్తాము? మాకు ఎవరికి అన్యాయం చేసే ఉద్దేశం లేదు. గత 30 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉందని తెలియజేశారు. నమస్కారం, నా పేరు కురుమ సాయిబాబా. గత 15వ తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన, సోమార్పేటలో జరిగినటువంటి సంఘటన గురించి స్పష్టీకరణ చేస్తూ, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన అనేది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అది అనుకోకుండా జరిగిన సంఘటన. అనుకోకుండా జరిగినటువంటి సంఘటనను కురుమ సాయిబాబాను నేను, నా పైన ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా అదొక పని కట్టుకొని నన్ను పాడు చేయాలని చెప్పేసి, నన్ను రాజకీయంగా ఎదగకుండా చేద్దామని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, ఈరోజు అందరూ కూడా నా మీద కక్షపూరితంగా రాబోయే ఎన్నికలలో పోటీలో ఉంటే కురుమ సాయిబాబాతోని గెలవడం కష్టమన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారి దగ్గర మంచి పేరున్న కారణంగా నన్ను ఏ విధంగా అయినా సరే నన్ను అనగదొక్కడం వాళ్ళ పని పెట్టుకొని, అక్కడ జరిగినటువంటి సంఘటన అది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటన కాకపోయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి పైన ట్రాక్టర్తో దాడి చేయించిందని చెప్పేసి, సర్పంచ్ గారు తమ్ముడు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటనకు మరియు అక్కడ దెబ్బలు తగిలినటువంటి వ్యక్తులకు, ఓడిపోయినటువంటి వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓడిపోయినటువంటి వ్యక్తి, అక్కడ దెబ్బలు తాకినటువంటి వ్యక్తులకు వాస్తవానికి మా చిన్నాన్న గారికి ట్రాక్టర్ నడిపేయడం రాదు. అనుకోకుండా అక్కడ బండికి తగిలితే వాళ్ళే ఉద్దేశపూర్వకంగా గల్లబట్టి కింద గుంజడం వల్ల, గల్లబట్టి కింద గుంజగానే మా చిన్నాన్న కింద అయిపోయిండు. కింద అయిపోగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, దెబ్బలు తాకినందుకు వాస్తవానికి కూడా అందులో ఉన్నవారందరూ కూడా మాతో పనిచేసిన వారే ఉన్నారు. కానీ ఓడిపోయినటువంటి వ్యక్తికి దెబ్బలు తాకిన వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేకపోయినటువంటి వ్యక్తులకు కూడా మా వ్యక్తులను తీసుకొని పోయి కూడా వాళ్ళు మా పార్టీకి పనిచేసిరు, మాతో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈరోజు కురుమ సాయిబాబాను ఎట్లాగైతే వారిని తప్పులో చేద్దామన్న ఒకే ఒక్క విషయంతో ఈరోజు వారు ఉద్దేశపూర్వకంగా మొత్తం కూడా ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇట్లనే నా మీద బురద జల్లే ప్రయత్నం చేసిరు. కానీ ఈ రోజు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రజలందరికీ కూడా మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ప్రజలందరికీ కూడా ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. న్యాయ విచారణలో తప్పేముంది, ఒప్పేముంది అని చెప్పేసి అందరూ కూడా చూస్తారు. పోలీస్ విచారణ జరుగుతుంది. పోలీస్ విచారణ న్యాయం ఏముంది, అబద్ధం ఏముంది అనేది పోలీస్ విచారణ అయితే తేలుతుంది కదా. ఒకవేళ అబద్ధం మేము నిజంగానే చేసి ఉంటే నిజంగానే మాకు గాంధీ చౌక్ లో తీసుకొచ్చి మమ్మల్ని నిజంగానే ఊరేయండి, కాదంటలేను. కానీ ఉద్దేశపూర్వకంగా ఏం తెలియకుండా, ఏం చేయకుండా దెబ్బలు తాగినటువంటి వ్యక్తులు ఎవరు, మరి ఓడిపోయినటువంటి వ్యక్తికి సంబంధం ఏమున్నది? మీరు అంటారు వాళ్ళకి సంబంధం ఉందని చెప్పేసి. వాళ్ళకి సంబంధం లేదు, ఏం లేదు. లేకపోయినప్పటికీ ఏమంటారు, అనవసరంగా నన్ను పరిశాన్ చేసి నేను ఎవరికి ఏం పాపం చేసిన చెప్పండి.
ఈరోజు నేను ఏమంటారు కష్టపడి ఏమంటారు అన్ని కూడా అన్ని వదిలేసుకొని నెలకు 1,50,000 జీతం వదులుకొని ఈరోజు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తున్నా. అలాంటి వ్యక్తిని పట్టుకొని నా మీద వీళ్ళు బురద తల్లి నన్ను ఎదగకుండా చేద్దామని చెప్పేసి ఒక యువకుడిని రాజకీయాల్లోకి వస్తున్నా ఏమంటారు చురుకుగా పనిచేస్తున్నాను ఒకే ఒక ఉద్దేశంతో నన్ను ఏమంటారు బొంద పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి యువకులకు ఛాన్స్ ఇయ్యరా మీరు? యువకులకు ఛాన్స్ ఇస్తే ఏమంటారు? ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఒక యువకుని నాకు ఛాన్స్ ఇచ్చిండు. ఆ యువకుడికి ఛాన్స్ ఇచ్చినందుకు ఈరోజు మీరు అందరూ కూడా ఎంత తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. యువత అందరూ కూడా ఆలోచించాలి. ఈ పొద్దు నన్ను దొక్కేస్తారు, రేపు మిమ్మల్ని దొక్కేస్తారు. దయచేసి చెప్తున్నారు, నేను ఒక చిన్న కులస్తుని, చిన్న కులాల వారికి ఈరోజు హోదా వస్తే తప్పేముందండి? చిన్న కులస్తులు ఎదగద్దా? చిన్న కులస్తులు ముందుకు పోవద్దా? మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అట్టనే చేస్తున్నారు. సరే, మేము సోమార్పేటలో సర్పంచ్ గా గెలిచినాం అంటే చిన్న కులాల వాళ్ళ కాళ్ళు మొక్కితే తప్పేమైంది? అంటే కాళ్ళు మొక్కి గెలవద్దా? మరి ఏ విధంగా గెలవమంటారు చెప్పండి? మీలాగేమంటారు? ఏం చేసి గెలవమంటారు? దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నన్ను రాజకీయంగానే వీళ్ళు ఏమంటారు, నన్ను బురద జల్లి నన్ను ఏమంటారు నన్ను పరిచయం చేద్దామని చూస్తారు. కానీ వాస్తవం ఏమంటారు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నిజంగానే నేను తప్పు చేసి ఉంటే నన్ను ఏమంటారు గాంధీ చౌక్ లో నన్ను నడి రోడ్లో నన్ను వృద్ధియండి. ఒకవేళ తప్పు కాదని నిజం తేలినప్పుడు అది అందరూ కూడా మీ విఘ్నతగా వదిలేస్తున్నా. దయచేసి ఇలాంటి మానుకోండి. ఎందుకంటే వాళ్ళు గరీబోళ్ళకి ఏమంటారు సాయం చేద్దామన్న ఆలోచనతో వచ్చిన, రాజకీయంగా ఏమంటారు వాళ్ళకి నాతో పనులు చేద్దామని వచ్చినా గానీ ఎవరికి అన్యాయం చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినని కాదు. ఎవరికి కూడా అట్లాంటి చేసే ఉద్దేశం లేదు. ఎల్లారెడ్డి మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు కుర్మా సాయిబాబా అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనే విషయం అందరూ కూడా తెలుసు. దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇలాంటి మాటలు ఇలాంటి వాళ్ళందరికీ విని దయచేసి అందరూ కూడా నాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తూ ఇసుంటోళ్ళ మాటలు నమ్మకండి. ఈరోజు అందరు చెప్తున్నారు వీళ్ళు ఎవరెవరైతే ఎంబడున్నారో చెప్పిన వాళ్ళు అందరు ఉన్నారో ఎవరన్నా వాళ్ళకి ఏమైనా సాయం చేసినా అడగండి ఫస్ట్ అయితే. దయచేసి ప్రజలకు నా మనవి, ఏదైతే జరిగిందో ఆ సంఘటనకు జరిగిందో ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే ట్రాక్టర్ తలిగించిర్రో ఆ వ్యక్తి కూడా ఆ రోజే రిమాండ్ చేసిర్రు. రిమాండ్ పోయిండు, ఇప్పుడు కూడా ఆయన జైల్లోనే ఉండు. అదే విధంగా ఏం సంబంధం లేనటువంటి వ్యక్తులను ఆడోళ్ళను కూడా కేసులో ఇరికిచ్చిర్రు. మరి ఇవన్నీ కూడా ఏమంటారు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు. మరి ఆ రోజు ఏమంటారు అన్ని కూడా బయటకు వస్తాయి, న్యాయ విచారణ జరుగుతుంది, న్యాయ విచారణ బయటకు వస్తాయి, అందరు కూడా తెలుస్తాయి. ధన్యవాదాలు.